చిలకలూరుపేట రిజిస్టర్ ఆఫీస్ వద్ద నూతనంగా నిర్మించిన స్వచ్ఛ కాంప్లెక్స్ ను మాజీ మంత్రి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ బహిరంగ మూత్ర విసర్జన చేయకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు ప్రతి నెల 4వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలన్నారు. మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకుంటే తద్వారా అంటురోగాలు రాకుండా ఆరోగ్యంగా జీవించొచ్చని తెలిపారు. ఎవరు ముందు రావకండి. చిలకలూరుపేటలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ముఖ్యమంత్రి గారి నగరిలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఈరోజు ప్రత్యేకంగా ఈ 3వ శనివారం ప్రత్యేకత ఏంటంటే బయట ఎక్కడ కూడా యూరినల్స్ చేయటానికి వీలు లేదు. టాయిలెట్స్ యూజ్ చేయాలి తప్ప ఎక్కడైతే నిర్మాణంలో ఉన్నటువంటి టాయిలెట్స్ ఉన్నాయో ఆ టాయిలెట్స్ మాత్రమే ఉపయోగించాలి. బయట ఎక్కడ కూడా యూరినల్ చేసి అతన ప్రజలు అనారోగ్యం కాకుండా మట్టి వ్యాధులు బారిన పబ్లిక్కి ప్రజలకు అసౌకర్యం కలగకుండా అందరూ కూడా టాయిలెట్స్ యూజ్ చేయాలి అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపునివ్వడం జరిగింది. అందుకని ఈ బజార్ వెంకటేశ్వర కళ్యాణ మండపం వెనక రెండు పక్కల కూడా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణ మండపం తరఫున డోనర్స్ కమిటీ 2 పక్కల కూడా యూరినల్స్ ఎక్కడ బహిరంగ విసర్జన చేయకుండా, మల విసర్జన కానీ యూరినల్స్ కానీ చేయకుండా 2 పక్కన కూడా కంప్లీట్గా రైల్స్ క్లోజ్ చేసి కవరింగ్, ఎందుకంటే రిమూవల్గా ఉండేటువంటి స్టోన్స్ కూడా వేయటం జరిగింది. ఎప్పుడు డ్రైన్ క్లీన్ చేయాలన్నా మళ్ళీ క్లీన్ చేసి కవర్ చేసేటువంటి విధంగా స్టోన్స్ కూడా 2 పక్కన ఏర్పాటు చేశారు. గతంలో ఈ బజారు రావాలి పోవాలి అంటే కూడా స్మెల్, మల విసర్జన, బహిరంగంగా యూరినల్ చేయటం వల్ల పూర్తిగా దుర్గంధంతో ఉండేటువంటి బజార్ని ఈ యొక్క కమిటీ వెంకటేశ్వర డెవలప్మెంట్ కమిటీ వచ్చి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అందరూ కూడా ఆడబిడ్డలు కూడా అటు ఇటు వెళ్ళేటువంటి దానికి కూడా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛాంధ్ర చంద్రబాబు గారి పిలుపు ఈ విధంగా కార్యక్రమాలు చేయమని. బహిరంగ మల విసర్జన ఉండకూడదు, బహిరంగంగా మూత్రాలు బహిరంగంగా చేయకూడదు, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలందరూ కూడా దీన్ని ఎప్పుడైతే పాటిస్తారో చంద్రబాబు గారి పిలుపుకు ఒక అర్థం పరమార్థం ఉండేటువంటి అవకాశం ఉంది. మన ప్రాంతాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకుంటే జ్వరాలు రాకుండా, అంటువ్యాధులు రాకుండా, అనారోగ్యం పాలు కాకుండా, ఆసుపత్రికి పాలు కాకుండా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. దేనికి నేను వెంకటేశ్వర ఏదైతే ఈ యొక్క కమిటీ ఉందో కళ్యాణ మండపం కమిటీని నేను అభినందిస్తున్నాను. నేను అదే మా చైర్మన్ కమిషనర్ కూడా చెప్తున్నాను, ఇంకా ఇటువంటి ప్రదేశాలను ఐడెంటిఫై చేసి, ఎందుకంటే వారి ప్రాంతం బాగుండాలి అంటే వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. వాళ్ళ డబ్బు